అనగానే నాకు గుర్తొచ్చింది నేను బాగా గమనించింది హీరో క్యారెక్టరైజేషన్. కొందరి దగ్గరనే చూస్తాను, మీ దగ్గర పట్ల చూస్తాను. ఎందుకో మీ సినిమా హీరోల్ని కుబేరా ఒకటి పక్కన పెడదాం, మీలాగే కనిపిస్తారండి నాకు ఎందుకో. వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ ఆలోచన విధానం, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, జెస్చర్స్ కావచ్చు, ఎందుకో నాకు మొత్తం శేఖర్ అంటే మీ క్యారెక్టర్లో మీరే రాసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంటుంది. మీరు ఎలా ఉంటారో ఆ సెన్సిటివ్ అందామా దాన్ని ఏమంటామో నాకు జనరల్గా ఇప్పుడు గోదావరి తీసుకోండి, హ్యాపీడేస్ తీసుకోండి, ఐ విస్ బ్యూటిఫుల్ తీసుకోండి, శేఖర్ కమలా హీరో. ఏం సార్ అది ఏమన్నా పర్టికులర్గా ఏదైనా రాసుకుంటారా? నాకు వచ్చినట్టు రాస్తాను, దాంట్లో నేను మళ్ళీ డైసెక్ట్ చేయలేను. అంటే నేను చెప్పలేను ఏంటి అని, అంటే చెప్పకూడదని కదా, చెప్పడం నాకు రాదు. బేసిక్గా నాకు వచ్చినట్టు రాస్తాను. తీసేటప్పుడు కాస్ట్యూమ్స్ కానీ మేనరిజమ్స్ కానీ మేబీ అంటే యాక్ట్ చేసే వాళ్ళు కూడా అలా చేస్తారో నేను అలా అర్థం చేయలేదు. కానీ కొన్ని రిజంబ్లెన్స్ ఇప్పుడు లీడర్లో అట్లా అంటారు వేసుకొని అక్కడక్కడ. సో దట్స్ అ కోఇన్సిడెన్స్. ఇప్పుడు నేనేం కావాలని చేయను. కానీ సెన్సిటివ్ బిహేవియర్ అంటే ఇప్పుడు నాకు ఉన్నది నేను అలాంటి వాడిని చెప్పుకోలేను. అంత హీరోల్ని మనం కథ రాస్తేనే హీరోలు మంచోళ్ళుగా రాస్తాం. అంత మంచోళ్ళు నేను కాకపోయి ఉండొచ్చు. సో అది నాదని కాదు బేసిక్గా. ఐ డోంట్ క్లెయిమ్ దట్. బట్ నా హీరోలు సాఫ్ట్గా ఉంటారు, మంచిగా ఉంటారంటే అది డెఫినెట్గా అది కరెక్ట్. అది అండ్ చాలా మటుకు నేను ఈ మధ్య నోటీస్ చేస్తుంది, నా హీరోయిన్స్ని సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇప్పుడు శేఖర్ కమల్ అంటే హీరోయిన్ చాలా స్ట్రాంగ్ విల్డ్ ఒపీనియన్ ఉంది, అరే భలే క్యారెక్టరైజేషన్ అన్నారు. అందులో హీరోలు మర్చిపోతుంటారు. ఎందుకంటే హీరోలు అది హీరోని కూడా సెలబ్రేట్ చేయాలి. ఇప్పుడు ఫిదాలో అతను యూఎస్ నుంచి తిరిగి రావడం అనేది పెద్ద హీరోయిజం. కానీ మనం ఎక్కువ భానుమతి క్యారెక్టర్ ఆమె అని మాట్లాడతాం. సో not only sensitivity, there is a strong willed, accommodative and a very సెన్సిబుల్ నేచర్ ఉంటుంది. అది నా దృష్టిలో హీరో బేసిక్గా. సో అది కొంచెం అది కిందకి వెళ్తుంటుంది. అది బేసిక్గా నేను దాన్ని సెలబ్రేట్ చేయాలని అంటున్నాను. నేను వాటికి కనెక్ట్ అవుతాను. మ్యాక్సిమం కథను పక్కన పెడితే గోదావరిలో సుమంత్ మాట్లాడే మాటలు ఉంటాయి, ఆడవాళ్ళ గురించి కానీ లేకపోతే రాజకీయాల గురించి కానీ ఆయనకుండే లక్ష్యాల గురించి భలే ఉంటాయి. ఇవి కదా పట్టుకోవాలని. అండ్ ఇప్పుడు లీడర్లో మీరు డైలాగ్ రాశారు, ఒక్క అమాయకురాలైన ఆడపిల్లకు అన్యాయం చేసినప్పుడు ఈ సీఎం పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని అంటారు. నాకు పెద్ద హీరోయిజం. అవును, అదే సార్. అది ఇంతకుముందు మీరు చెప్పిన రిటర్న్ కావడం, ఇట్లాంటివి ఎంత ఒక్కొక్కసారి కథలో ఆ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఆ నేచర్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇది కదా ఆడవాళ్ళని మగాళ్ళు ట్రీట్ చేసే విధానం, ఇది కదా జనంతో మాట్లాడే విధానం. నా సినిమాల్లో మొగోళ్ళని సెలబ్రేట్ చేయాలి, అది పాయింట్. వాళ్ళ క్యారెక్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది నాకు అప్పుడు. అంటే